రైట్. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలు దుమారాలు లేపుతున్నాయి. పెద్ద ఎత్తున చర్చకు కూడా దారిచాయి. దీని గురించి మాట్లాడడానికి టీచర్స్ ఎమ్మెల్సీ ములక కమరయ్య మనతో ఉన్నారు. మాట్లాడదు సరే, ఎట్లా చూస్తారు నిన్న సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున ఇటు బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఇట్లా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళని క్రిమినల్ వేస్ట్గా చూడాల్సి వచ్చింది, వాళ్ళకి స్కిల్స్ లేవంటూ మాట్లాడదాన్ని దాన్ని ఎట్లా చూస్తారు? అంటే సీఎం గారు నాకు తెలిసి క్రిమినల్ వేస్ట్ అనలేదు, విద్యార్థులకు ఏమీ చదువు రావట్లేదు, అప్లికేషన్ రాయడం వస్తలేదు అని అన్నారు. అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే పర్సనల్గా నేను కూడా ఒక ఇంజనీర్ను. ఇండియా కానీ వరల్డ్ కానీ ఈరోజు డెవలప్ అయ్యి ఇంత అడ్వాన్స్డ్గా డెవలప్ అయ్యే ఏ కంట్రీకైనా ఇంజనీరింగ్ ఈజ్ ద మెయిన్ బ్యాక్ బోన్. ఇప్పుడు ఇండియాలో మన మెట్రో రైల్ కానీ లేకుంటే ఇప్పుడు ఫ్లైఓవర్స్ కానీ ఏదైతే ఈ కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా వస్తూ ఉన్నాయో అవి చాలా న్యూ టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ టెక్నాలజీతోనే. కాబట్టి ఇప్పుడు మనం హైదరాబాద్ కూడా సర్వీస్ సెక్టార్లో వరల్డ్లో మనం ఇండియా వరల్డ్కే సర్వీస్ చేసేసింది. ఆల్ ఓవర్ వరల్డ్లో ఎంఎన్సీ చీఫ్స్ అందరూ మన ఇండియన్సే. కాబట్టి ఇంజనీరింగ్ అనేది ఒక ఎడ్యుకేషన్కు మెయిన్ బ్యాక్ బోన్. ఇప్పుడు మన సైంటిస్టులు అందరూ కూడా ఇంజనీర్సే. ఇప్పుడు కాబట్టి ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఐఐటీస్ కానీ, ఐఐఎమ్స్ కానీ, ట్రిపుల్ ఐటీస్ కానీ, లేకుంటే యూనివర్సిటీస్ కానీ, టాప్ యూనివర్సిటీస్ కానీ, సెంట్రల్ యూనివర్సిటీస్ చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఫౌండేషన్తో నడుస్తున్నాయి. కొత్త టెక్నాలజీకి అనుకున్నాం. ఇప్పుడు ఇండియాలో 2000 ఎబో ఇన్నోవేటివ్ సెంటర్స్ వచ్చినాయి. మనం రీసెంట్గా ప్రైవేట్ సెటిలైట్ను మనం లాంచ్ చేసాం. అది మన ఇంజనీరింగ్ అద్భుతమే. కాబట్టి సీఎం గారు ఇంజనీరింగ్ చదవడం వేస్ట్, ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్ అనేది చాలా దురదృష్టకరం. ఆ విధంగా మాట్లాడుతూ చూస్తారు. మళ్ళీ ఇదే సీఎం రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడుతూ జంజీ యువత కానీ రాజకీయాలకు రావాలని పిలుపునిస్తేనే ఒక పక్క యువతను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడిన ఎట్లా ద్వంద్వ వైఖరి అంట. అంటే 2 కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్. ఒకటి జంజీ స్టూడెంట్స్ మంచోళ్ళు, పాలిటిక్స్కి రావాలి, చదువుకోవాలి. తర్వాత వారు చెప్పేది ఇంకో పెద్ద ముఖ్య మంచి పాయింట్ ఏంటంటే మనము జంజీకి నెక్స్ట్ ఎడ్యుకేషనే మెయిన్ ఇంపార్టెన్స్ అని కూడా వారు చాలాసార్లు చెప్పారు, ఎప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా చెప్పడము అంటే ఒక్కొక్క సమావేశంలో ఒక విధంగా మాట్లాడటము అది కరెక్ట్ కాదు. కాబట్టి మన ఎడ్యుకేషన్ను మన బడ్జెట్ అలొకేషన్ ఇంప్రూవ్ చేసి మన క్వాలిటీ పెంచుకోవాలి. అప్పుడే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఎట్లుందంటూ సీఎం రేవంత్ రెడ్డి, మీరు ఇప్పుడు టీచర్స్ ఎమ్మెల్సీ కూడా కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి విదేశాంగ మంత్రిగా నేను చాలా గొప్పగా చేస్తున్నా, 34 వరకు నేనే ఉంటా, ప్రక్షాళన చేస్తున్నా, తర్వాత గురుకులాలు కానీ ఎక్కడ కానీ బ్రేక్ఫాస్ట్ లాంటి పెద్ద పెద్ద స్కీములు తీసుకొస్తున్నా, మంచి స్కీములు తీసుకొస్తున్నా మాట్లాడుతున్నా. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? నిజంగా పరిస్థితి గ్రౌండ్లో అట్లే ఉందా? పరిస్థితి గ్రౌండ్ రియాలిటీస్కు తర్వాత మనం మాట్లాడుకున్నాం చాలా డిఫరెన్స్ ఉంది. నేను చాలా స్కూల్స్ తిరగడం జరిగింది. స్కూల్లో డిస్ట్రిక్ట్స్లలో డిఓస్ లేరు, డిప్యూటీ డిఓస్ లేరు, ఎంఈఓస్ లేరు, గవర్నెన్స్ లేదు, కోఆర్డినేషన్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అమ్మాయిలకు బాత్రూమ్స్ లేవు. కాబట్టి మనం పైన మాట్లాడేదానికి గ్రౌండ్ రియాలిటీకి చాలా వ్యత్యాసం ఉంది. ఆనరబుల్ సీఎం గారు చెప్పారు బడ్జెట్ అలొకేషన్లో 90% శాలరీస్కే పోతున్నాయని. అప్పుడు 90% శాలరీస్ పోయినప్పుడు 10%లో స్కూల్స్ క్వాలిటీ ఏ విధంగా వస్తుంది? అది ఇంపాసిబుల్ రావడం. కాబట్టి బడ్జెట్ ఇంక్రీజ్ చేస్తూ, గవర్నెన్స్ పెంచుతూ, ఎన్ఈపీ 2020 పాలసీ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిందో దాన్ని స్టేట్లో ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కూడా బాగా వస్తాయి. తర్వాత ఈ స్కూల్స్లో కూడా ఏదైతే డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్, డిఫరెంట్ ఆఫీసుల కంట్రోల్ ఉందో స్కూల్ ఎడ్యుకేషన్ ఒక యూనిట్ కింద వస్తేనే అప్పుడవుతుంది. తర్వాత ఇప్పుడు జూనియర్ కాలేజ్ వస్తున్నాయి, వితౌట్ పర్మిషన్తో అన్నీ ఎక్కడంటే అక్కడ ప్రతి కాంప్లెక్స్లలో కూడా ఒక జూనియర్ కాలేజ్ రన్ అవుతుంది. అవన్నీ వితౌట్ పర్మిషన్తో ఇల్లీగల్గా నడుస్తుంది. అవన్నీ కూడా కంట్రోల్ చేయాలి. తర్వాత యూనివర్సిటీస్లో ఇప్పుడు ఆనరబుల్ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, యూనివర్సిటీస్ అందరికీ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళందరిలో ఏ విధంగా ఎన్ని సీట్లు అలొకేట్ చేశారో అంతే సీట్లు ఇవ్వాలని. వాళ్ళు ఒక యూనివర్సిటీకి 1000 సీట్లు ఉంటే 5000 సీట్లు భర్తీ చేస్తారు. వాళ్ళకు క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, తర్వాత వాళ్ళకు క్లాసులు చెప్పేటే లేదు. అంటే సీఎం గారు అన్న ఒక మాట కరెక్టే. అంటే వీళ్ళ గవర్నెన్స్ లేదు కాబట్టి వాళ్ళు 1000, 500, 1000 అడ్మిషన్స్ అలొకేషన్ ఉంటే 5000, 6000, 10,000 అడ్మిషన్ తీసుకుంటారు. దానికి స్టేట్ గవర్నమెంట్ ఇన్స్పెక్షన్ లేదు, కంట్రోల్ లేదు. అదేవిధంగా గవర్నెన్స్ పెంచాలి, క్వాలిటీ పెంచాలి.
బట్ ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మన స్టూడెంట్స్కి బకాయిలు ఇవ్వాలి. బకాయిలు ఇస్తే అప్పుడు కాలేజెస్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి సాలరీస్ టైంలో ఇస్తారు. అప్పుడు మన క్వాలిటీ డిమాండ్ చేయొచ్చు. అది ఒక రకం. గవర్నమెంట్ స్కూల్స్లో మాత్రం పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఎన్రోల్మెంట్ పెంచాలి, తర్వాత ఇంకా క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి, సూపర్విజన్ ఇంప్రూవ్ చేయాలి, గవర్నెన్స్ ఇంప్రూవ్ చేయాలి, తర్వాత డిసిషన్స్ టైం టు టైం తీసుకోవాలి. ఇంకా 317 జీవో కింద కూడా చాలా మంది బాధపడుతారు, అవన్నీ కూడా ఇంప్రూవ్ చేయాలి. ఇక ఫీజు రిమెంట్స్ గురించి కానీ పెండింగ్ బకాయిల గురించి కానీ మీరు బీజేపీ నేతలు కానీ బీజేపీ నాయకులు కానీ గట్టిగా పోరాడుతుంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఇచ్చిందా, లేకపోతే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్తో ముడిపెడుతూ అక్కడ చెల్లించిరా ఇక్కడ ఎందుకు ప్రశ్నిస్తున్నారని మాట్లాడుతూ దాన్ని ఎట్లా చూస్తారు? ఆంధ్రాలో బకాయిలు ఇంత లేవు, చాలా తక్కువ ఉన్నాయి. బీజేపీ రూల్ స్టేట్లో కూడా బకాయిలు ఇంత లేవు, ఎక్కడ లేవు. ఈ మన దగ్గర ఉన్నంత 10,000 కోట్లు ఎక్కడ లేవు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్లో అసలు బకాయిలు లేవు. తర్వాత వేరే బీజేపీ స్టేట్ రూల్స్లో కూడా బకాయిలు ఇంత లేవు. ఇండియాలో హైయెస్ట్ బకాయిలు ఉన్నది మన స్టేటే. కాబట్టి ఆ బకాయిలు ఇమీడియట్గా పే చేయాలి. తర్వాత ఈ టెట్ ఎంప్లాయీస్ కూడా రిలీఫ్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు 20 ఏళ్ళు 25 సంవత్సరాలు రిటైర్మెంట్ దగ్గర ఇచ్చారు. వాళ్ళు ఏ సబ్జెక్ట్ చెప్తారో ఆ సబ్జెక్టు మీద సిలబస్ తయారు చేసి మన ఎస్సీఆర్టీకి డైరెక్షన్ ఇచ్చి ఆ విధంగా ఎగ్జామ్ మార్చాలి. తర్వాత ఇదే ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ మీద మన తపస్సు రేపు మహాధర్నా లోవర్ ట్యాంక్ బండ్లో ఉంది. తర్వాత దానికి అన్ని యూనియన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మా బీజేపీ నాయకులు కూడా అందరూ వస్తారు. ఇది సమస్య చాలా తీవ్రంగా ఉంది. బీజేపీ పెద్ద ఎత్తున నిరసన చేస్తుంది పెండింగ్ బిల్లు చెల్లించాలని. దాని తరపున మీరు కూడా సీనియర్ నేతలు కానీ మీ పార్టీ ఎమ్మెల్సీలు కానీ మిగతా ఎలాంటి చర్యను ఉంటుంది, దాని మీద ఎలాంటి తదుపరి ఎలా నడుచుకోబోతున్నారు, దాని మీద ఎలా పోరాడబోతున్నారు, ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? ప్రభుత్వం సూచన మాది ఏంటంటే పేమెంట్స్ చేయాలి. తర్వాత ఆల్రెడీ బీజేవైఎం దాని మీద స్ట్రైక్ చేస్తూ ఉంది. దాన్ని ఇంకా ఇంటెన్సిఫై చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో తాలూకా లెవెల్లో పోతాము. తర్వాత స్టేట్ లెవెల్లో కూడా చేస్తాము. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ దీని మీద డిమాండ్ చేస్తూ ఉన్నారు, స్కాలర్షిప్ ఇంప్రూవ్ చేయమని. అది ఇంప్రూవ్ చేయాలి. ఇంప్రూవ్ చేయాలంటే పేమెంట్ చేయాలి. పేమెంట్ చేస్తేనే ఇంప్రూవ్మెంట్ అవుతుంది. పే చేస్తే స్టూడెంట్స్ అందరూ కూడా స్టూడెంట్స్, పేరెంట్స్, తర్వాత కాలేజీ యాజమాన్యము, తర్వాత కాలేజీ టీచర్సు, సబ్ స్టాఫ్ అందరూ కూడా సఫర్ అవుతారు. కాబట్టి ఒకసారి ఆ బకాయిలు పే చేస్తే ఈ ఇష్యూ సార్ట్అవుట్ అవుతుంది. ఏముంటుంది మీ కార్యాచరణ ఎట్లుంటుంది? దాన్ని చాలా ఉధృతంగా చేసి స్ట్రైక్ను బాగా స్టేట్ లెవెల్గా ఇంప్రూవ్ చేస్తాం. రైట్, ఇది పరిస్థితి. ఏదైతే ఫీజు రిమెంట్స్ ఉందో వాటిని చెల్లించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేస్తాము, ఈ కార్యాచరణ కూడా తీసుకోపోతామని చెప్తున్నారు. తనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల నిన్న మాట్లాడిన మాట కానీ గతంలో మాట్లాడిన క్రిమినల్ వేస్ట్ అని నిరుద్యోగుల నుంచి ఒక పక్క రాజకీయాలకి విద్యార్థులు కానీ యువత రావాలంటూనే క్రిమినల్ వేస్ట్ అంటూ మాట్లాడటం కూడా ద్వంద్వ వైఖరిగా కూడా ఇటు బీజేపీ నేతలంతా మాట్లాడుతారు. మొత్తం మొలక కొమరయ్య గారు టీచర్ ఎమ్మెల్సీ కూడా ఆయన కూడా ఇదే చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అంటూ కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడే విధానాన్ని కూడా మార్చుకోవాలంటూ కూడా విద్యార్థులు ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడటం కూడా పూర్తిగా సమంజసం కాదంటూ కూడా పూర్తిగా చెప్పబడింది. కెమెరామెన్ అశోక్తో లింగరాజ్, బీజేపీ ఆఫీస్, నాంపల్లి.